హాయ్ అండి. ఇడ్లీ సాంబార్ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను, చూసేయండి. కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు కందిబెళ్ళు, పావు కప్పు మసూర్ దాల్ అండి, ఎర్ర కందిపప్పు అంటారు కదా, అది పావు కప్పు తీసుకున్నాను. ఇవి రెండు శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసేసి పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము సాంబార్ పొడి అయితే తయారు చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, పావు టేబుల్ స్పూన్ మిరియాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగబెళ్ళు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపబెళ్ళు, 3 బ్యాడిగ మిరపకాయలు వేసేసి దోరగా సన్న సెగపైన వేయించుకోవాలి. వేగిపోయాయండి, పక్కన పెట్టేశాను. ఈలో పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు గుత్తి తీసుకొని పప్పుని మెత్తగా ఎనిపేసుకోవాలి. పప్పు ఎనిపేసి పక్కన పెట్టేశాను. ఇవి కూడా చక్కగా ఆరిపోయాయి. వీటిని మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకుందాము. పౌడర్ అయితే చేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు అండి, చిన్న ఉల్లిపాయలు ఉంటారు కదా, అవి పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి వేసేసి వేయించుకోవాలి. ఇందులోనే 1 టమోటా కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇది మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకొని తర్వాత సాంబార్ పొడి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకొని మనము వెనిపి పెట్టుకున్న పప్పు మొత్తం వేసేసి కుక్కర్ కూడా కడిగేసి నీళ్లు వేసేసి ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు పులుసు, కొద్దిగా బెల్లం వేసేసి ఉడికించారంటే కమ్మటి ఇడ్లీ సాంబార్ రెడీ అండి. వేడి వేడి ఇడ్లీలో వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్